దశాబ్ద కాలంగా తెలంగాణలో రైతులకు అండగా నిలిచిన రైతు బంధు పథకానికి కాంగ్రెస్ సర్కార్ ఎసరు పెట్టింది. ఎన్నికల ప్రచారంలో ఏడాదికి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మొదటికే మోసం తెచ్చాడు. ఇప్పటికే యాసంగి సాగుకు రైతు భరోసా అమలు చేయని సర్కార్ ఇప్పుడు వానాకాలం పంటకు కూడా రైతులకు పంగనామం పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్ నెల గడుస్తున్నా ఇప్పటికీ పెట్టుబడి సాయంపై నోరు మెదపడం లేదు. రుణమాఫీ చేస్తామంటూ రైతు భరోసా పథకంపై డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తోంది. కాంగ్రెస్ సర్కారు పాలనలో తెలంగాణ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైన చందంగా తయారైంది తెలంగాణ అన్నదాతల పరిస్థితి. 6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతున్నది. ముఖ్యంగా రైతు బంధు పథకం స్థానంలో రేవంత్ సర్కారు చెప్పిన రైతు భరోసా పథకం ఇప్పటి వరకు అమలు కావడం లేదు. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయినట్టుగా తయారైంది తెలంగాణ రైతుల పరిస్థితి. అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎకరా పంటకు 7,500 రూపాయల చొప్పున ఏడాదికి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని ప్రగల్భాలు పలికింది. కానీ గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. ఇప్పటికే యాసంగి సాగుకు పాత పద్ధతిలోనే ఇస్తామని చెప్పి సాగదీసింది. పంటలు వేసే కాలంలో రైతులకు సకాలంలో రైతు బంధు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టింది. ఇక యాసంగి పోతే పోయింది. కనీసం వానాకాలం పంటలకైనా రైతు భరోసా ఇస్తారని రైతులు ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటికీ రైతు భరోసా పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఒకవైపు పెట్టుబడికి డబ్బులు లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాల వల్ల వ్యవసాయానికి చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. విత్తనాల కోసం లైన్లో క్యూలో నిలబడి విత్తనాలు తెచ్చుకోవడం, సకాలంలో విత్తనాలు సౌకర్యంగా దొరకలేకపోవడం, అదేవిధంగా ప్రభుత్వం ఒత్తిళ్ల వల్ల ఆల్రెడీ జరగడం లేదు. పెట్టుబడి సాయం కింద ఇంతకు ముందు అయితే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇంత కానీ ఈ పార్టీకి రైతు బంధు వేసేది. అదే రుణమాపిస్తామని చేస్తామని ఇప్పటి వరకు చేయలేకపోవడం వల్ల అనేక ఇబ్బందులతోటి రైతులు అతలాకుతలం అవుతున్నారు. అదేవిధంగా కరెంటు కూడా బాగా కోతలు విధించడం జరుగుతుంది. గంటకోసారి తీసేయడం, హాఫ్ అన్ అవర్కి ఒకసారి తీసేయడం కానీ, వర్షాలు కూడా ఏదో వారం రోజులకు ఒకసారి అంటే అకాల వర్షాలకు గురైపోతున్నాయి. విత్తనాలు సరిగా దొరుకుతలేవు. మళ్ళా పెట్టుబడి సాయం కింద రైతులు ఇంకొక అప్పుల వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు కూడా వర్షాల వల్ల పడడం లేదు కదా అని అన్నట్టని అప్పులు ఇవ్వడానికి వెనక ముందు అవుతున్నారు. రైతులకు ఇబ్బందికరంగా జరుగుతుంది. ప్రభుత్వం మీకు తక్షణ చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని అనుకుంటున్నాం. ఇట్లాంటి చర్యలు ఏ కాలానికి రాకూడదు. రైతులకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. గతంలో ప్రభుత్వాలు అయితే అంటే చక్కగా చురుకుగా పనిచేశాయి. 24 అవర్స్ కరెంట్ ఉండేది. ఇప్పుడైతే మొత్తం 24 అవర్స్లో 6 అవర్స్ కూడా ఉండడం లేదు. రైతులు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతున్నది. నైట్ ఇక్కడనే వండుకున్నా కానీ కరెంటు సకాలంలో వస్తలేదు. ప్రతి విషయంలో అవకతవకలే జరుగుతున్నాయి. ముందు ఉన్న గవర్నమెంట్ మంచిగా సాయం చేస్తుండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము వస్తుందని మేము అందరము మంచిగా పనులు చేస్తా అని ఓటేసినాం. కానీ ఇప్పుడైతే కరెంటు బరబ్బర్ లేదు. చేన్లకు వచ్చి పొద్దున్న దాకా తెల్లని దాకా వండుడే ఉన్నది కానీ పని అయితే ఏం లేదు. రుణమాపిస్తున్నాడు, రుణమాపియలే. మరి రైతు బంధు చేస్తున్నాడు 7,000 రైతు బంధు లేదు. మిరుగుల పైసలకు ఇబ్బంది ఉండకపోతుండే. ఇప్పుడు రుణమాఫీ వేయకపోయా, రైతు బంధు వేయకపోయా, ఏం వేయక పరిశాన్లు ఉన్నది రైతు. కాస్త మన తిన దగ్గరికి పోతేనేమో సౌకర్య దగ్గరికి పోతే డబ్బులు లేవంటున్నాడు కాలం లేక. ఇప్పుడు మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. రైతుల్ని కాపాడేటోడు ఎవరు? గవర్నమెంటు రేవంత్ రెడ్డి అన్నీ చేస్తా అన్నాడు, మిమ్మల్ని ఇది చేస్తాను లేపుతా అన్నాడు. రైతులే నాకు అంత అని చెప్పిండు. రైతులకు మస్తు ఇబ్బంది ఉన్నది, పరిశాన్ ఉన్నది. ఇప్పటి గవర్నమెంట్ అయితే దండి గవర్నమెంట్ వచ్చిన సంగతి ఏమీ అనుకూలంగానే లేదు, అంత మంచిగా లేదు. మాకు ఇప్పుడు రైతులకు బాగా ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే ఇప్పుడు విత్తనాలు పోస్తున్నాము, వర్షాలు లేవు కరెక్టు. రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తాడు, రైతు బంధు ఇవ్వలేదు. మేము దళాల దగ్గరికి పోతున్నాం, దళాలు ఇప్పుడు లేవంటున్నారు పైసలు. బ్యాంకుకు పోతున్నాం, బ్యాంకు సార్లు ఏమంటున్నారు, ఇప్పుడు వర్షాలు పడేదాకా ఇవ్వమంటున్నాడు. రేవంత్ రెడ్డి కొంచెం ఆలోచించి మా రైతులని ఆదుకోవాలా. ఇక మేమంతా ఓట్లు వేసినాం మన రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఇప్పుడు సున్నా చూపిస్తున్నాం రైతులు పట్టించుకోకనే లేడు. ఆయన పోతేనే మంచిగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా చేసింది, అందరికీ
ఇదివరకు విత్తనాలు ఇస్తుంటే అన్నీ కంప్లీట్ చేస్తుండే. కరెంట్ అయితే ఇప్పుడు తంతోళ్ళకైతే రాత్రి నుంచి లేదు. మరి పొద్దుకి పోతున్నది, పొద్దులు వస్తున్నది, 2 గంటలు తీసేస్తున్నారు తేపకు. పెట్టుబడి అయితే మొత్తం కష్టం ఉన్నది రైతులకు. పెట్టుబడి ఇప్పుడు ఒక్కొక్క అయినది పాపం డబ్బులు వచ్చి వడ్డీకి వచ్చి అడుగుతున్నారు ఎదురైన వాళ్ళు, వేరే వాళ్ళని పాపం. వాళ్ళకి పెట్టుబడి కూడా పైసలు లేకుండా అయినాయి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఆలోచించి రుణమాఫీ చేసేసి రైతు బంధు ఇస్తేనే అది కరెక్ట్. ఆ కేసీఆర్ ఏం చేసినా లేదు పాపం, కానీ మంచిగా అందరికీ రైతులకు న్యాయం చేసి ఇదివరకు రైతు బంధు వస్తుండే, రైతు బీమా వస్తుండే, అన్నీ వస్తుండే. ఆ రైతు బీమాని కూడా బంద్ చేసిండు. రైతులంతా ఇబ్బంది ఉన్నారు. కౌలు రైతులు అయితే పాపం కష్టం ఉన్నారు, వాళ్ళు కౌలుకు పట్టుకున్నారు. పెట్టుబడి పెడదామంటే లేవు, ఇప్పుడు వడ్డీకి పోతున్నారు కానీ ఎవరు ఇచ్చలేదు పెట్టుబడి. కౌలు రైతులకు ఇంకా కష్టం. అప్పుడు కౌలు రైతులకు రుణమాఫీ చేసి వేస్తా అని చెప్పిండు, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాడు, ఏది కూడా లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు సాగుకు స్వర్ణయుగంగా మారింది. గత బీఆర్ఎస్ పాలనలో అన్నదాతలు చింత లేకుండా పంటలు పండించుకున్నారు. విత్తు నాటిన నాటి నుంచి పంటను అమ్ముకునే వరకు గత బీఆర్ఎస్ సర్కార్ అడుగడుగునా అండగా నిలిచింది. భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి కష్టాలు దూరం చేసింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్ని బాగు చేసింది. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేసింది. కల్తీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపింది. ఇవన్నీ ఒక ఎత్తైతే రైతు బంధు మరొక ఎత్తు. రాష్ట్రంలో రైతుకు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఏటా 2 పంటలకు పెట్టుబడి సాయం అందించింది. రైతు బంధు విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ నిబద్ధత దేశానికి ఆదర్శంగా నిలిచింది. అందుకే నాటి సీఎం కేసీఆర్ ఎవ్వరూ ఆలోచించని విధంగా ఈ బృహత్తర పథకానికి నాంది పలికిన తర్వాతనే కేంద్రంలోని మోడీ సర్కారు సైతం పంట పెట్టుబడి సాయం పథకాన్ని ప్రారంభించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పెట్టుబడి సాయం రైతులకు సకాలంలో అందడం లేదు. ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామన్న హామీపై ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వానాకాలం పంటలకు సిద్ధమవుతున్నారు. కొన్ని మండలాల్లో ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు నాటుకున్నారు. వరి పంట వేసే రైతులు నార్లు పోసుకున్నారు. పంట పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రైతు భరోసా విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి వర్షాభావం లేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా దానికి తోడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతుందో రేవంత్ రెడ్డి పరిపాలనలో మరి రైతు బంధు అనేది వేయట్లేడు. అది మరి నిర్వీర్యం అవుతుందా లేదంటే రైతులకు అందుతుందా, ఆయనకే సరైన అవగాహన లేక ఈ కమిటీలు చర్చలు అని చెప్పేసి కాలయాపన చేస్తున్నాడు. అదేవిధంగా రైతు బంధు రావట్లేదు. మరి రైతు బీమా కూడా వస్తుందా రాదా అనేది తెలియదు. మరి మా పక్క రైతు ఈ మధ్యన చనిపోతే ఆయనకు అప్లై చేసి ఇంతవరకు కూడా అది అతిగతి లేకుండా అయిపోతుంది. గతంలో రైతులను విస్మరించిన ప్రభుత్వాలు ఎన్నో కూలిపోయినాయి. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మరి రైతుల మీద దృష్టి పెట్టి, మరి ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను రైతు బిడ్డనని చెప్పే రేవంత్ రెడ్డి గారు మరి రైతును మొత్తం అగమ్యగోచరం చేసేసి మరి రైతుల బాధలను పట్టించుకోకుండా ఆయన ఈ కమిటీల కాలయాపనను మానుకొని మరి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మరి రైతు బంధు అనేది సరైన కాలంలో సరైన టైంలో అందిస్తే రైతుకు ఒక చేయూతగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ రైతు భరోసా పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఎకరాకు సీజన్కు 7,500 రూపాయల చొప్పున ప్రతి ఏటా 15,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. కానీ అధికారం చేపట్టిన తర్వాత గత యాసంగి సీజన్లో ఈ పథకం అమలు చేయలేదు. ప్రస్తుతానికి రైతు బంధు పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది. ఎకరాకు 5,000 రూపాయలు ఇవ్వడానికే రైతుల్ని నానా తిప్పలు పెట్టింది. ఇక ఈ వానాకాలం పంటకైనా రైతు భరోసా ఇవ్వాలని, అది కూడా పంటలు నాటే సమయంలోనే తమకు ఆసరా అవ్వాలని రైతులు ఆశించారు. కానీ ఈసారి కూడా రైతుల ఆశలు అడియాసలే అయ్యేటట్టు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు రైతు భరోసా విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. కేసీఆర్ హయాంలో జూన్లోనే రైతుల ఖాతాల్లో వానాకాలం పంట పెట్టుబడి సాయం టంచన్గా జమయ్యేది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు తీరుపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా పథకం సంగతి దేవుడెరుగు. కనీసం కేసీఆర్ ఇచ్చినట్టుగా ఎకరాకు 5,000 రూపాయల పెట్టుబడి సాయమైనా తక్షణమే ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆయన వచ్చిన కాంచి ఎప్పుడు అనుకూలంగా వేస్తలేడు. టైం తప్పించి పడుతున్నాయి. రైతుకు పెట్టుబడి పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది. మన పత్తి గింజలు కొనుక్కోవాలంటే అప్పు తెచ్చి పెట్టుకుంటుంది. రేపు వస్తాయి, మాపు వస్తాయి, వేస్తాడు రేవంత్ రెడ్డి వేస్తాడని చూసినాం. అవి వేయలేదు టైంకు. మళ్ళీ వడ్లకు మద్దతు ధర 500 రూపాయల క్వింటల్ అన్నాడు, అది లేదు. 2 లక్షలు కూడా మాపి అన్నాడు, వెంటనే నేను రాగానే రుణమాఫీ చేస్తాడు, అది లేదు. అది కరెంటు సరిగా లేదు. ఆ కాలువల నీళ్ళు లేవు. ఇన్నాళ్ళు కాలువ వస్తే మా ఊరుకు కాలువ మట్టి పొలాలు ఇంత వారేది, ఒడ్లు పండేది, బోర్లు పోసేది. ఇవి ఆ కాలువ కూడా లేదు, ఆ నీళ్ళు లేవు. ఆ వ్యవసాయం మొత్తం దాడిగా అయిపోయింది.
ఇప్పుడు అంత ఇబ్బంది ఉందంటే చాలా ఇబ్బంది. కరెంటు సరిగా ఉండలేదు, కాలువలు లేవు, నీళ్ళు లేవు, వర్షాలు లేవు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకంటే అంతా కరువు వచ్చిపోయింది. మొత్తంగా గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో రైతు బంధు పథకం పకడ్బందీగా అమలయ్యేది. వానాకాలం, యాసంగి సీజన్లలో పంట పెట్టుబడి సాయం సమయానికి రైతుల ఖాతాల్లో జమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. సమైక్య రాష్ట్రంలో పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించే దుస్థితి మళ్లీ దాపురించింది. దేశానికి అన్నం పెట్టే రైతన్నా పంట పెట్టుబడి కోసం అప్పులు చేయవద్దనే లక్ష్యంతో రైతు బంధు పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. కానీ రేవంత్ సర్కార్ ఈ పథకం ప్రధాన లక్ష్యానికే ఎసరు పెడుతున్నది.